మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరేంటి ఇలా వచ్చారు? ఇక్కడ చిన్న పని మీద వచ్చాను. మీ ఇల్లు ఇక్కడే అని తెలిసింది. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు మీరు మాట్లాడకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే ఇప్పటికీ భయంగానే ఉంది. సాటి మనిషిని అన్యాయంగా హింసిస్తుంటే చూస్తూ ఎవరూ ఊరుకోరు కదా. మీరు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఆ ఇందిరకి ఎవరూ ఎదురు చెప్పరు. తను ఎంత డేంజర్ మనిషో అందరికీ తెలుసు. అలాంటి ఇందిరని ఎదిరించి మీరు నా పరువును కాపాడారు. అవును, ఇందిర గురించి మీరందరూ ఎందుకు అంతలా భయపడుతున్నారు? తను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరే కదా. త్వరగా పోనీ. జాలరిపేట వెళ్ళాలి. ముందా రమేష్తో మాట్లాడాలి. తర్వాత ఎక్కడికి వెళ్లాలో నేను చెప్తాను. ఆవిడ ముందు చాలా సిన్సియర్ ఆఫీసరే. డిపార్ట్మెంట్లో ఇందిరా పేరు చెప్తే రౌడీలు, గ్యాంగ్స్టర్లు అందరూ వణికిపోయేవారు. కానీ అలాంటి మనిషికి కూడా ఒక వీక్నెస్ ఉంది. బద్రి, నిన్ను చంపిన వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి ఎంతలా ప్రయత్నిస్తున్నాను. కానీ ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకడం లేదు. ఇప్పుడు మాత్రం నాకు 2 రకాల ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. అందులో ఏ చిన్న క్లూ దొరికినా సరే నిన్ను చంపిన వాళ్ల పని అయిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు నాకు దగ్గరగానే ఉన్నారు. నా గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్లకన్నా ముందే నేను వాళ్ళని పట్టుకుని నీ దగ్గరికి పంపిస్తాను. అవునా? ఏంటది? వాళ్ళ తమ్ముడు బద్రి మేడం. కానీ వాళ్ళ అక్కయ్య పోలీస్ ఆఫీసర్గా రావడంతో వాడి గురించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళనే తిరిగి చిత్రహింసలు పెట్టేది మేడం. అదేంటి? తమ్ముడు అన్ని తప్పులు చేస్తుంటే తనెందుకు ఊరుకుంటుంది? నా తమ్ముడంటే నాకు ప్రాణం. అలాంటి వాడి ప్రాణం తీశారు. వాళ్ళు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉండకూడదు. అలా అని భయంగా కూడా బ్రతికుండకూడదు. చంపేయాలి. నా తమ్ముణ్ణి ఎలా చంపారో అంతకు 3 ఇంతలు నరకం చూపించి మరీ చంపేయాలి. వాడిని ఈ మధ్య ఎవరో చంపేశారట మేడం. కానీ ఈవిడ మాత్రం ఆ చంపిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తుంది. అందుకే పాత కేసులన్నీ తిరగదోడుతోంది. జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్లే తన తమ్ముడిని ఖచ్చితంగా చంపుంటారని ఆ కేసులన్నీ బయటికి తీస్తోంది. ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఆ అనుమానంతోనే ఆ రోజు గుడిలో నన్ను కొట్టింది. కానీ దేవతలా మీరు నన్ను సేవ్ చేశారు. మళ్ళీ మీ జోలికేం రాలేదు కదా? ఇది వరకు మీరు రౌడీజం చేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు? లేదు మేడం, ఒకప్పుడు రౌడీయిజం చేసేవాణ్ణి. ఎన్నో కేసుల్లో జైలుకి వెళ్ళాను. కానీ ఇప్పుడు కష్టపడి పనిచేసుకుంటున్నాను. మీరు మాకు ఎంతో సాయం చేశారు మేడం. మీకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను. నా ఫోన్ నెంబర్ చెప్తాను మేడం, ఫీడ్ చేసుకోండి మేడం. సరే. తప్పకుండా మీ అవసరం నాకు పడుతుంది రమేష్. తొందరలోనే మీకు ఫోన్ చేస్తాను. సరే, నేను వస్తాను. మంచిది మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ తారా. మీరేంటి ఇక్కడికి వచ్చారు? నేను పోలీసుని కదా, క్రిమినల్స్ ని వెతుక్కుంటూ తిరుగుతూనే ఉంటాను. అది సరే, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అదే షిప్పింగ్ యార్డ్ దగ్గర పని ఉంటే చూసుకుని వస్తున్నాను. ఫిషింగ్ నుంచి రావాలన్నా రూట్ ఇది కాదే. కరెక్టే మేడం, కేజీహెచ్కి వెళ్ళాలి. కానీ జగదాంబకి ఇలా వెళ్తే దగ్గర అవుతుంది కదా అని ఇటు నుంచి వచ్చాను. ఓకే. క్రిమినల్స్ని వెతుక్కుంటూ అంటున్నారు, ఇటువైపు ఎవరైనా ఉన్నారా? నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళని నేను వెతుకుతున్నాను. ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఒక్కసారి దగ్గరగా ఉన్నా కూడా కనిపెట్టలేము. తర్వాత వాళ్లే అని తెలిసాక ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నారు కదా, ఎందుకు పట్టుకోలేకపోయామో అనుకుంటాం. అది కామనే. సరిగ్గా ఒక పని మీద వెళ్దాము అనుకుంటే కార్ అదే టైంకి ట్రబుల్ ఇస్తుంది. మా డ్రైవర్ ముందుగా ఏది చూసుకోడు. డ్రైవర్, మేడం, కారు బ్రేక్ డౌన్ అయింది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవడం లేదు. సరే, నువ్వు ఇది రిపేర్ చేసుకుని స్టేషన్కి వెళ్ళిపో. అలాగే మేడం. తారా, మీకు అర్జెంట్ పని లేకపోతే నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి మేడం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెళ్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను అక్కడ డ్రాప్ చేయాలి. తీసుకెళ్తావా? ఏంటి తారా ఆలోచిస్తున్నావు? పోలీస్ వెహికల్లో మీరెవరైనా వస్తే అందరూ అనుమానంగా చూస్తారు. కానీ మీ వెహికల్లో పోలీసులు వస్తే ఎవ్వరూ ఏమీ అనుకోరు. పర్వాలేదు మేడం, పోలీసులంటే శత్రువులు కాదు, సమాజాన్ని రక్షించే వాళ్ళు. నాకు మీరంటే చాలా గౌరవం. రండి వెళ్దాం. తారా, ఏమనుకోవద్దు. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. డ్రైవింగ్ నేను చేస్తాను. పర్వాలేదు మేడం, రండి. మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవచ్చా? నా తమ్ముణ్ణి చంపేశారని నీకు తెలుసు కదా. వాళ్ళెవరో చాలా తెలివిగా తప్పించుకున్నాను అని అనుకుంటున్నారు. కానీ నా నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నేను యముడు లాంటిదాన్ని. మరణ శాసనం రాస్తాను. అంతేకాని క్షమించడం నా జాతకంలో ఉండదు. అంటే ఇప్పుడు ఆ మర్డర్ గురించి మీకేమైనా క్లూ దొరికిందా? అవును తారా, సిటీకి దూరంగా ఉన్న ప్లేస్ కదా. సీసీ కెమెరాలు కూడా ఏమీ ఎక్కువగా ఉండవు. తప్పించుకోవచ్చు అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. ఈ రూట్లో కార్లు ఎక్కువగా పంచర్లవుతూ ఉంటాయట. ఒకడు కార్లకి పంచర్లు వేస్తూ ఉంటాడు. అలాగే నా తమ్ముడు హత్య జరిగిన రోజు రాత్రి కూడా వాడు ఒక కారుకి టైర్ మార్చాడట. కారు నుంచి రక్తం రావడం వాడు చూశాడంట. వాడా రాత్రి రక్తాన్ని చూసినా అవతల వ్యక్తి వాడికి ఏదో చెప్పి వెళ్ళిపోయినట్టున్నారు. వాడు కూడా డబ్బులకు కక్కుర్తిపడి అది పట్టించుకోలేదు. బట్ వాడు ఎవడా అన్నది మాకు తెలిసింది. అవునా? ఎలా తెలిసింది? పోలీస్ డిపార్ట్మెంట్ కి చాలా మంది ఇన్ఫార్మర్లు ఉంటారు తారా. వాళ్ళు బయటికి ఏమీ తెలియని వాళ్ళలాగే ఉంటారు. కానీ జరుగుతున్న ప్రతి విషయాన్ని మాకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఇన్ఫార్మర్ ద్వారా నాకీ న్యూస్ వచ్చింది. వాడి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాడంట. కార్లోంచి బ్లడ్ వచ్చిందని, అక్కడ ఏదో జరిగింది అని చెప్పాడంట. అది కొండవైపు వెళ్లే మార్గం కాబట్టి నా తమ్ముడికి సంబంధించింది ఏమో అన్న అనుమానం నాకొచ్చింది.
వాణ్ణి పట్టుకుని స్టేషన్లో నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం బయటికొస్తుంది. క్రిమినల్ ఎవరు అన్నది నాకు తెలిసిపోతుంది. ఏంటి ఏం చూస్తున్నావు? ఇక్కడి నుంచి ఏదో కారుతుంది, ఏంటది? అదేంటి తారా, కారులో ఏసీ రన్నింగ్లోనే ఉన్నా నీకేంటి అలా చెమటలు పడుతున్నాయి? ముందు తుడుచుకో. వాటర్ తాగు. అయినా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు మేడం, మీరు చెప్పిన విషయాలు వింటుంటే నాకెందుకో కొంచెం భయం వేసింది. అయినా మరీ ఇంతలా ఎంక్వైరీ చేస్తారా? చెయ్యాలి తారా. ఏ కేసైనా సరే పోలీసులు ఇంత డీప్గానే ఉంటారు. అలాంటిది నేను ప్రాణంగా చూసుకుని నా తమ్ముణ్ణి చంపేసి తప్పించుకున్న వాడిని నేనెలా వదిలేస్తాను? వాణ్ణి పట్టుకొని కసి తీరా చిత్రహింసలు పెట్టి చంపే వరకు నేను నిద్రపోను. ఈ రూట్ నుంచే ఆ రోజు తప్పించుకున్నారు. ఇప్పుడు అదే రూట్లోని వాళ్ళ గురించి వెతకడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఆ పంచర్ వేసిన వాడు దొరికాడు అంటే నన్ను గుర్తుపడతాడు, నేనే అని చెప్తాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? తారా, ఫోన్ వచ్చింది. ఇక్కడ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయి. నేను ఫోన్ మాట్లాడిస్తాను. చెప్పాను కదా, మేమొచ్చేసరికి వాడు తప్పించుకుంటే మాత్రం మీ అంతు చూస్తాను. జాగ్రత్త. ఏంటి మేడం, ఎప్పుడు లేనిది మీలో మీరే టెన్షన్ పడుతున్నారు? నా తమ్ముణ్ణి చంపి తప్పించుకొని ధైర్యంగా తిరుగుతున్నారు. వాళ్ళెక్కడో హ్యాపీగా ఉన్నారు. నేను మాత్రం నా తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్నాను. వాళ్లకు ఆ బాధను చూపించాలి అంటే నాకు క్లూ కావాలి. ఆ క్లూ ఇప్పుడు దొరికింది. మనం ఫాస్ట్గా వెళ్ళాలి. మేడం, ఇదే వాడిల్లు. వాడు ఇంట్లోనే ఉన్నాడు కదా? తప్పకుండా ఉంటాడు మేడం. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాత్రంతా వాడు తాగి తిరుగుతూ ఉంటాడు. పగలు ఎక్కువగా పడుకుని ఉంటాడంట. తలుపు వేసే ఉందంటే వాడు లోపల పడుకుని ఉంటాడు. సాక్ష్యం తెలిసిన వాడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే మనం ఎలా ఊరుకుంటాం? మేడం, డోర్ కొట్టి బయటికి రమ్మని పిలవనా? వాడిని పేరంటానికి పిలవడానికి రాలేదు, పట్టుకోవడానికి వచ్చాను. నా స్టైల్లో నేనే పట్టుకుంటాను. పదండి.
మహేష్ వాడు లోపల ఉన్నాడన్నారు కదా, ఏడి? లేదు మేడం, మేము ఇక్కడికి వచ్చేసరికి లోపలే ఉన్నాడంట. మీరు వచ్చే వరకు ఆగుదామని కనీసం తలుపు కూడా కొట్టలేదు. వాడికి మేము వచ్చిన విషయం కూడా తెలియదు. ఈడియట్స్! తెలియకపోతే వాడు ఎలా తప్పించుకుంటాడు? మనం వస్తున్నామని మనకన్నా ముందే ఎవరు వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? మీరు బయట ధైర్యంగా నిలబడి ఉన్నారు, వాడు మాత్రం వెనక నుంచి తప్పించుకుపోయాడు. ఎంత పకడ్బందీగా పట్టుకుందామనుకున్నా వాడికి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పుంటారు? హలో రమేష్, నేను తారాని. చెప్పండి మేడం. మీరు నాకు అర్జెంటుగా ఒక హెల్ప్ చేయాలి. ఇది నా ప్రాణాల మీదకి వచ్చింది. ఎలాగైనా సరే మీరే తప్పించాలి. చెప్పాను కదా మేడం, మీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. దానికి నా ప్రాణం అడ్డు వేస్తానని ఏంటో చెప్పండి మేడం. నేను ఇందిర ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ పంచర్లు వేసేవాడు రాజు అని ఉన్నాడంట. వాడిని ఎలాగైనా సరే మీరు తప్పించాలి. వాడి ఇంటి ముందు పోలీసులు ఉన్నారు. మేము అక్కడికి వచ్చేలోగా వాడక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏ ఏరియాలో మేడం? ఎస్కోట నుంచి మాడుగురు వెళ్లే రోడ్డు. సరే మేడం, మీరేం భయపడకండి. అక్కడ నాకు తెలిసిన మనిషి ఒకడున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా వాడిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా ప్రాబ్లం అవుతుంది. అక్కడ నా మనిషి ఉన్నాడు, వాడికి చెప్పి తప్పిస్తాడని చెప్పాను కదా మేడం. మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను మేడం. చాలా థ్యాంక్స్ రమేష్. ఇక్కడికి వచ్చే వరకు తప్పించగలవా లేదోనని నేను చాలా భయపడుతూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ లేడు అంటే నువ్వు తప్పించావని నాకు అర్థమైంది. నాకింత సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎలా తప్పించుంటావు? రమేష్ అన్న, నువ్వు చెప్పేది రాత్రిపూట పంచర్లు వేసుకునే రాజుగాడు గురించే కదా? సరే అన్న, నువ్వు చెప్పావు కదా, పోలీసులకు అడ్డపడకుండా నేను పంపిస్తాను. ఉంటాను. రే రాజు, రాజు లేరా, లే లేవమంటుంటే. ఏంట్రా? ఏంటి? లే, ఏంట్రా నిద్రపోతున్నాడు లేపుతున్నావు? నీకోసం బయట పోలీసులు ఉన్నారు. ఏంటి? నిన్ను పట్టుకెళ్ళడానికి పోలీసులు వచ్చారు. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? నువ్వు రాత్రిపూట కార్లకు పంచర్లేస్తూ ఉంటావు కదా, ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. పొరపాటున ఇప్పుడు నువ్వు వాళ్ళకి దొరికావంటే నీకు తెలియదన్నా వాళ్ళు నమ్మరు. స్టేషన్ తీసుకెళ్లి సచ్చేలా కొడతారు. నీ చేత నిజం చెప్పిస్తారు. నీకు తెలియదంటే ఆ కేసు నీ మీదేసి నిన్ను లోపలేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ కంటపడకుండా నేను తప్పిస్తాను, నాతో వచ్చేయి. అయినా నేనేం తప్పు చేయలేదు కదా, అదే మాట వాళ్ళతో చెప్తే సరిపోతుంది కదా. అవతల వస్తుంది ఇందిర, నువ్వు చెప్పేది ఏది వినిపించుకోదు. ఆవిడ ఏమనుకుంటుందో అది మాత్రమే చేస్తుంది. తను వచ్చాక నీకు మాట్లాడే ఛాన్స్ ఉండదు. బెల్ట్ తీసి కొడుతూనే ఉంటుంది, బూట్ కాల్తో తంతూనే ఉంటుంది. చెప్పు, పారిపోతావా పైకి పోతావా? నువ్వు ఆలోచించుకో. లేదు లేదు, నేను పారిపోతాను. అయినా ఇదంతా నీకెలా తెలుసు? ఇప్పుడు అదంతా చెప్పే టైం లేదు. నీ మంచి కోరుకునే ఒక వ్యక్తి ఈ విషయం నాకు చెప్పాడు. అందుకే నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాను, రా. You are under arrest. మేడం, ఇదంతా నేనే చేశాను.
మేడం, ఇది నా వల్ల జరిగింది.